ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచన భాగాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఓ చక్కటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం. వాడు కీడు వచ్చుచున్న నెమ్మదిగా ఉండును అనేటువంటి మాటని ఇక్కడ లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఎవరికి నెమ్మది? ఎవరు నెమ్మదిగా ఉంటారు? ఎవరి జీవితంలో నెమ్మది, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. వాక్యమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి సురక్షితము, ఎవరికి నెమ్మది, ఎవరికి ప్రశాంతత అంటే వాక్యమును అంగీకరించినటువంటి వారికి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియులారా, వాక్యం విన్న తర్వాత సహజంగా విశ్వాసులు కూడుకొని మాట్లాడుకునేది, విశ్వాసులతో పాటుగా కుటుంబాలుగా కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు అనేది పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదు కానీ అయ్యగారు నా కోసం మాట్లాడాడు అని చెప్పుకుంటారు. అయ్యగారు దేనికోసం మాట్లాడాడట? ఈ విశ్వాసుల కోసం మాట్లాడుకున్నాడట. చూడండి ప్రియులారా, విశ్వాసుల కోసం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము లేఖనానికి లేదు. విశ్వాసుల కోసం మాట్లాడుకోవలసిన అవసరం అంతకన్నా లేదనే విషయాన్ని లేఖనం సెలవిస్తుంది. వాక్యం చెప్తున్న విషయం ఏంటి? దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, సరిచేయుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము, ఖండించుము. వారిలో ఉన్నటువంటి ముడతలు మచ్చలు పోవునట్లుగా ఖండితముగా వాక్యోపదేశము చెయ్యము. వారికి అలాగే చేయని ఎడల అరుణోదయం కలగదు గనక నీవు వారికి మననేత్రం తెరబడినట్లుగా చెయ్యమని చెప్పి వాక్యం చెప్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో జరిగేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు సంతోషం కలగజేయట్లేదు. ఎందుకు అనంటే వాక్యం మన హృదయంలో నివాసం చేయట్లేదు. వాక్యానికి మన హృదయంలో చోటు లేదు. వాక్యం మన హృదయ అంతరంగంలో నివాసము చేయట్లేదు. ఈ చెవున వింటున్నాం, ఈ చెవున విడిచిపెడుతున్నాం. భక్తుల జీవితాలను గమనించండి. దేవుని వాక్యమును వారి హృదయంలో పెట్టుకున్నప్పుడు కీడు వచ్చుచున్న యోబు ఏం చేశాడు? ఒకటి వెనక ఒకటి అనేకమైన ఆపదలు, అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన సమస్యలు తన జీవితంలో వచ్చినా ఏం చేశాడు యోబు? ఏం చేశాడు? దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగానే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మనం చూస్తాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని మాటలు నమ్మి, దేవుని మాటలు విశ్వసించి, ఆ మాటలు వారి హృదయములో, అంతరంగములో వారు భద్రపరుచుకున్నారు గనక చావడానికైనా సిద్ధమయ్యారు. నోవాహును చూడండి. నోవాహు కుటుంబము దేవుని మాటలు విని, దేవుని మాటలు అంగీకరించి, దేవుని మాటలు శ్రద్ధగా విని ఓడను సిద్ధం చేసుకున్నారు. ప్రచండమైన వర్షము కురుస్తూ ఉండగా అందరు గోల చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ప్రాణ భయముతో కొట్టమిట్టాడుతున్నారు. ఒక్కరి జీవితంలో కూడా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. అందరూ అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. నోవాహు మాత్రమే నెమ్మది పొందుకొని ఉన్నాడు. నోవాహు మాత్రమే ప్రశాంతంగా ఉన్నాడు. దానికి గల కారణం ఏంటి? దేవుని మాటలు నమ్మాడు, దేవుని మాటలు విశ్వసించాడు, దేవుని మాటలు అంగీకరించాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్కులు వింటున్నప్పుడు, దేవుని ఉపదేశమునికి అందిస్తూ ఉన్నప్పుడు దానిని పరీక్షమున పెట్టకము, ఆ వాక్యమును త్రోసివేయకము. ఒకవేళ నీ కోసమే స్వార్థంగా నీ సేవకుడు చెప్పాడనుకో, దానికి లెక్క అయినా అప్పచెప్పుకుంటాడు. విన్న వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలా? నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ నడుకను మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇవేమీ మార్చుకొనకుండగా నా బ్రతుకులో నెమ్మదిలే, నా జీవితంలో నెమ్మదిలే, ఇక్కడ పోతే ఈయన వాక్యం నా కోసమే చెప్తున్నాడు కనుక ఇంకో చోటుకు పోవాలి.
ప్రియమైనటువంటి వారులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నీ జీవితంలో బ్రతుకు మారకుండగా నీ పరిస్థితులు మారు, నీ జీవితం మారకుండగా, నీ మాట తీరు మారకుండగా, నీ ఆలోచన తీరు మారకుండగా నువ్వు ప్రశాంతతను, నెమ్మదిని పొందలేవని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని, ఉపదేశాన్ని అంగీకరించు. మొదటిగా వాళ్ళు నీ మీద కక్షతో చెప్పారా, స్వార్థంతో చెప్పారా, ద్వేషంతో చెప్పారా, అది వాళ్ళు లెక్క అప్పచెప్పుకుంటారు. నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి వాక్యానికి ప్రాధాన్యత నువ్వేవు. అవును ప్రభువా, ఈరోజు నాలో ఏ బలహీనత ఉందో, ఎలాంటి స్థితిలో ఉన్నాయో అందుకే నాతో మాట్లాడావు. నాకు తెలిసి నాకు తెలియక పొరపాటును చేస్తున్నానేమో, నా కొరకే మాట్లాడాను. నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు దీవించబడతావు. నీకోసం స్వార్థంతో నీకోసం చెప్పినటువంటి ఆయన దేవుని ఉగ్రతకు పాత్రడు. అంతేగాని వాక్యాన్ని పెడచూన పెట్టి నిష్టానుసారంగా దాన్ని పాడేసుకొని వాక్యానికి విలువ లేకుండా చేయకూడదని ప్రభు పేరట ప్రేమైనటువంటి వాళ్ళారా తెలియచేస్తున్నాను. నువ్వు ఆదివారం వాక్యం వింటున్నావు, ప్రతిరోజు వాక్యం వింటున్నావు, సంఘ సహవాసాలకు వెళ్ళి వాక్యాలు వింటున్నావు. ఈ వాక్యాలన్నీ చెప్పేది నీ మేలు కొరకని గ్రహించు. నీ నడక, నీ బుద్ధి, నీ జీవితం, నీ స్వభావం మారట కొరకని నీవు అంగీకరించు. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది, గొప్ప మార్పు వాళ్ళు చెందుతారు. ఉదాహరణకు ఒక అన్యుని కుటుంబం ఉందనుకోండి. ఆ అన్యునికి ఉన్నటువంటి అలవాట్ల గురించి, ఆ అన్యుడు చేసేటువంటి విగ్రహారాధన గురించి వాడు వాక్యం చెప్పినప్పుడు అంగీకరిస్తాడా? నేను దేవుని నమ్ముకున్నందుకు, అన్యునిగా ఉన్నందుకు వీడు నా కోసమే చెప్పాడని పగద్వేషం పెంచుకుంటాడా? ఒక్క మాట ఆలోచించేయండి, ఒక్కసారి ఆలోచించేయండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు ఎలాంటి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. వాక్యం అంగీకరించని వారు ప్రశాంతమైన జీవితాన్ని వారి కలలో కూడా పొందలేరు. దానికి ఉదాహరణ దానియేలు మాత్రమే. ఎందుకంటే దానియేలు సింహాల బోన్లో ఉన్నా సంతోషముగా ఉన్నాడు, సింహాలు చుట్టూ తిరుగుతున్నా సంతోషముగా ఉన్నాడు. దానియేలును వచ్చి సింహాలు వాసన చూసినా, నాకినా, తన దగ్గర వచ్చి పడుకున్నా, ఆడుకున్నా, అవి ఏమి చేసినా ఆ సింహాల బోన్లో ప్రశాంతంగా ఉన్నాడు. బయట ఉన్న రాజుకు నిద్ర లేదు, బయట ఉన్నటువంటి శత్రువులకు నిద్ర లేదు, బయట తన కోసం చూస్తున్న వారికి ఎవరికి ఆ రాత్రంతా ప్రశాంతత లేదు, నిద్ర లేదు, తిందామన్న తిండి కూడా వారికి పోవట్లేదు. కారణం ఏంటి? ఆ సింహాల బోనులో ఉన్నాయన అంత ప్రశాంతంగా ఉన్నాడు, బయట ఉన్నవారు కలవరంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన హృదయం నిండా దేవుని మాటలు ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ హృదయం నిండా దేవుని మాటలు పెట్టుకొని మాటలు భద్రపరచుకో. దైవాశీర్వాదాలు పొందుకుంటావు, నెమ్మది, శాంతి, సమాధానం పొందుకుంటావు. అయ్యే వాక్యం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీ బ్రతుకులో సురక్షితము, నీ బ్రతుకులో కీడులు ఉన్న నెమ్మది, ప్రశాంతత అనుభవించాలంటే దేవుని నమ్ము, ఆ దేవుని మాటలు నమ్ము, ఆ దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. క్షేమము, సమాధానము నీకు మెండుగా అనుగ్రహించబడుతుంది. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనములో ఎవరిని మనస్సు ఆయన మీద లేక ఆయన మాటల మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయనని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన మాటల మీద ఆనుకుందాం, హత్తుకుందాం, దేవుడిచ్చే ప్రశాంతతను పొందుకుందాం. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి.